అయోధ్య రామాలయం అనేది మన దేశంలోని అనేక ప్రముఖ ఆలయాల్లో ఒకటి మాత్రమే కాదు. అయోధ్య రామాలయం అనేది దశాబ్దాల భావోద్వేగం, దశాబ్దాల పోరాటం, ఒక ఉద్యమం. హిందువులు పట్టుదలగా ఒకవైపు న్యాయ పోరాటం, మరొక వైపు ప్రజా పోరాటం, మరొక వైపు రాజకీయ పోరాటం, వీటన్నిటిని గెలిచి నిర్మించుకున్నదే అయోధ్య రామాలయం. దానికొక చరిత్ర ఉంది. ఆ ఉద్యమానికి ఒక పునాది ఉంది. దానికి హిందువుల భావోద్వేగం ముడిపడి ఉంది. అంత భావోద్వేగంతో ముడిపడినటువంటి ఆలయంలో, అంత చరిత్ర పునాది కలిగినటువంటి ఆలయంలో 200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి వార్త నిజానికి హిందువులు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారకులు ఎవరైనప్పటికీ, కారణం ఏమైనప్పటికీ, అసలు అవినీతి జరిగింది అనే మాటే వినటానికి కొంత ఇబ్బందిగా ఉంది. నిజానికి ప్రస్తుతానికి ఆ కానుకలు మొత్తాన్ని చూస్తున్నటువంటి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశాడు. పైగా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఆలయ కానుకల్లో జరిగిన అవినీతికి నాకు ఏ సంబంధం లేదు. కానీ నేను నమ్మినోళ్ళే నన్ను మోసం చేశారు. నిజానికి చంపత్ రాయ్‌కి సంబంధం ఉండి ఉండకపోవచ్చేమో. కానీ తాను అవినీతి చేయకపోయినా, అవినీతిని ఆపలేనప్పుడు అది తప్పే గదా! ఇప్పుడు తన్ని ట్రస్టు జనరల్ సెక్రటరీగా ఎందుకు పెట్టారు? అతను మానిటరింగ్ చేయాలనే గదా! అతనిది బాధ్యతనే గదా! మరి ఆ బాధ్యతను నిర్వర్తించడంలో అతను ఫెయిల్ అయినట్టే గదా! సరే అవినీతిలో అతనికి భాగం ఉందా లేదా మనం చెప్పలేం. సిట్ మాత్రమే చెప్పాలి. కానీ తన బాధ్యతల నిర్వహణలో అతను ఫెయిల్ అయినట్టే గదా! అతను నమ్మిన టిన్ను యాదవ్ అంటే రామశంకర యాదవ్ అతను మోసం చేశాడు. అతనే ఈ మొత్తం అవినీతికి కారణం అనేది ఇప్పుడు చంపత్ రాయ్ చెప్తున్న మాట. ఉద్యమంలో నాతో కలిసి పనిచేశాడు కాబట్టి నమ్మకంతో అతన్ని పెట్టుకుంటే, అతనే ఇదంతా నడిపిచ్చాడు. అతనే అవినీతి చేశాడు. అతని వల్లే ఇదంతా జరిగింది. ఈ అవినీతికి నాకు ఏ సంబంధం లేదు అనేది చంపత్ రాయ్ చెప్తున్నటువంటి మాట. కావచ్చు. ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు 8 మంది అరెస్ట్ అయ్యారు. 8 మంది కూడా ఎవరు? అక్కడ ఉద్యోగులు, అక్కడున్న అధికారులు, ట్రస్ట్ సభ్యులు ఇద్దరున్నారు. అంతే తప్ప ఒక మెయిన్ స్ట్రీమ్ వాళ్ళెవరు ఇంతవరకైతే వీళ్ళు అవినీతి చేశారని చెప్పడానికి ఇంతవరకైతే ఆధారాలు లేవు. సిట్ ఎంక్వైరీలో కూడా ఇప్పటివరకు తేలిందంతా అక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నోళ్ళు, అక్కడ ట్రస్ట్‌లో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు తప్ప, ఇగ దీనికి పెద్దవాళ్ళకి సంబంధం ఉన్నట్టుగా ఇప్పటివరకైతే సిట్ తేల్చలేదు. మరి తేల్చకపోవడానికి రాజకీయ కారణాలు ఉన్నాయేమో అనుమానం ఎవరికైనా ఉంటే సరే. అదొక భాగం. కానీ మొత్తంగా 3,000 కోట్ల రూపాయలు ఆలయం కోసం విరాళాలు వస్తే ఇప్పటివరకు, దాంట్లో 200 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి అనేటువంటి ఆరోపణ మాత్రం వినిపిస్తుంది. ఈ 200 కోట్ల రూపాయల్లో ఎవరి వాటా ఎంత? చిన్న అమౌంట్ కాదండి. చాలా పెద్ద అమౌంట్. ఇప్పటివరకు మనం వింటున్నదేంది? నోట్ల కట్టలులో ఎక్కువ నోట్లు పెట్టి బయటికి పోయి, ఎక్కువగా పెట్టి నోట్లు తీసి అవినీతికి పాల్పడ్డారు అన్నది ఒకటి. తర్వాత కొంత డబ్బు లెక్కించేటప్పుడు మాయం చేసి, బాత్రూమ్‌లో దాచి, దాన్ని బయటికి తీసుకెళ్ళి పంచుకున్నారు అనేటువంటిది 2. ఇది మాత్రమే కాదు. 200 కోట్లు మొత్తంగా దోచేశారు అంటే రకరకాల మార్గాల్లో అవినీతి చేసుండాలి. ఇప్పటికి 2 మార్గాలను సిట్ కనిపెట్టింది. కానీ ఇంకా చాలా మార్గాల్లో అవినీతి జరిగుండాలి. నిజానికి జరుగుతున్న అవినీతిని ఎస్‌బీఐ వాళ్ళు అంటే ఏ బ్యాంకులో అయితే ఈ డబ్బంతా డిపాజిట్ చేస్తారో, ఆ బ్యాంక్ వాళ్ళు కొద్దిగా ముందుగానే గమనించారట. గమనించినప్పటికీ కూడా ఈ ఆలయ ఉద్యోగుల్ని మార్చాలి అనే ప్రపోజల్ ఎస్‌బీఐ బ్యాంక్ పెట్టినప్పటికీ కూడా, ఆ విషయాన్ని చంపత్ రాయ్ దాకా పోకుండా ఈ యాదవ్, రవిశంకర్ యాదవ్ ఆహ్, ఆహ్, ఈ యాదవ్ ఇతనే మేనేజ్ చేసి చంపత్ రాయ్ గారికి చెప్పాం. ఇదే ఉద్యోగుల్ని కంటిన్యూ చేయమన్నారు అని చెప్పేసి ఎస్‌బీఐ బ్యాంకును కూడా తప్పుదోవ పట్టించేసి, ఇదే ఉద్యోగుల్ని ఇక్కడ పెట్టి అవినీతి చేపించాడు అనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. బట్ ఏదేమైనా పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే ఈ విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. సిట్ ఎంక్వైరీ కాదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే అయోధ్య రామాలయం లాంటి చోటే అవినీతి జరిగితే, ఇంకెక్కడైనా అవినీతి జరిగిద్ది కదా ఇక. సో, ఈ అవినీతిని ఒక జనరల్‌గా ఎక్కడో జరిగిన ఒక చిన్నపాటి అవినీతిగా చూడటానికో,
లేదు ఇంకోటి గాని చూసి చిన్నదిగా చూడటానికి లేదు. దీని మీద చాలా సీరియస్‌గా ప్రభుత్వాలు రియాక్ట్ కావాల్సింది. ఎందుకంటే అయోధ్య రామాలయం కోసం జరిగిన పోరాటం, దానికోసం జరిగిన ఉద్యమం, దాంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, దానికోసం జీవితాలను అర్పించిన వాళ్ళు చాలామందున్నారు. కాబట్టి ఈ విషయంలో పారదర్శకమైన ఎంక్వైరీ అవసరమేమో. ఏమంటారు? కామెంట్ చేయండి.